నేను చెప్పింది ప్రేమతో అనుకుంటే చాలు. ఆయన ప్రేమగా చెప్పింది నేను వింటాను. అది కూడా చూద్దాంలే. సరే అమ్మా. ఏమండి, పాలు తీసుకొచ్చాను. నేను నిన్ను అడిగానా? మీరు అడగకపోయినా ఇవ్వడం నా బాధ్యత కదా. ఇలా చూడు, భార్యలాగా బిహేవ్ చేయటం, మురిసిపోవటం, సిగ్గుపడుతున్నట్టు నటించడం ఇదంతా నా దగ్గర పెట్టుకోవద్దు. నాకు ఇలాంటివి అస్సలు నచ్చవు. ఏంటి రవి సార్, కొత్తగా పెళ్ళైన అమ్మాయి తన భర్త దగ్గర ఎలా నడుచుకోవాలనేది అలాగే కదా నడుచుకుంటున్నాను. నేను మీ భార్యనే కదా, అదైతే ఎవరు మార్చలేరు కదా. ఎలా? నాకు కొంచెం కూడా ఇష్టం లేకుండా నేను తాళి కట్టానే, అలాంటి భార్యనా? అవును, నేను ఇష్టం లేకుండానే తాళి కట్టించుకున్నాను. రేపేం చేస్తారంటే ఇష్టంతో ప్రేమగా నా మెడలో తాళి కట్టండి, అది నేను ఇష్టంగా కట్టించుకుంటాను. యు ఆర్ అన్బిలీవబుల్. అన్బిలీవబుల్. బంగారి, నువ్వు ధైర్యంగా ఉండవు. నీకిప్పుడు కావాల్సింది ధైర్యమే. ఇలాగే నేను ఏడిపించాలని చూసి నీ కాన్ఫిడెన్స్ని బ్రేక్ చేయాలనుకుంటారు. నువ్వు అస్సలు బ్రేక్ అవ్వకూడదు. బంగారి, ఎలా ఉంది? చాలా బాగుంది. కానీ నీకేమైనా పెళ్ళా? అదైతే బానే ఉంటుంది. గుడికి ఎంతోమంది పెళ్లి చేసుకోవాలనే కదా వస్తారు. అలా మనల్ని ఎవరైనా చూడకపోతారా అని అనుకుంటూ వెళ్ళిపోవడమే. ఏమంటారా? కరెక్టే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కానీ అమ్మాయిని చూసి నేను ఓకే చేయాలి. అలా అయితే నీకు ఆల్ ద బెస్ట్. నాకైతే నో ప్రాబ్లం బంగారి. అయినా ముందు అమ్మాయి ఓకే అనాలి కదా. నన్ను ఏదో హెల్ప్ అడిగినట్టున్నావే. అంటుంది బ్రో, ఓకే అంటుంది. బంగారి, ఏంటి రవి ఇంకా రెడీ అవ్వలేదా? రెడీ అవుతున్నారమ్మా. సరే, త్వరగా తీసుకునిరా, అందరం బయలుదేరాలి కదా. సరే అమ్మా. రెడీ అయ్యారా వదినా? రెడీ అయ్యాను. నువ్వు చాలా గ్రాండ్గా రెడీ అయ్యావు మీనా. చీర మీకు నచ్చిందా వదినా? చాలా బాగుంది. నా కూతురు కోడలుగా వచ్చుంటే మరీ ఇంతగా రెడీ అయ్యి ఉంటావో లేదో మరి. అమృత, వదిలే, బయలుదేరదాం. రామ్మా, పోదాం. రామ్మా, పదండి, వెళ్దాం, పదండి. ఏంటండి మీరు ఇంకా డ్రెస్ కూడా మార్చుకోకుండా ఉన్నారు? ముహూర్తం ఎన్ని గంటలకి? 9:30 to 10:30. ఇప్పుడు టైం ఎంత? అంటే 8 అయి ఉంటుంది. ఇక్కడ నుంచి గుడి ఎంత దూరం? 5 కిలోమీటర్లు. అంతే కదా. 10 నిమిషాలు ఉండగా వస్తాను, నువ్వు పో. వస్తాను అంటే అప్పుడు మాతో పాటు రావడం లేదా? నువ్వు వెళ్ళు, నేను వస్తాను. పెళ్లి తర్వాత ఫస్ట్ టైం వెళ్తున్నాము. మీరు నేను కలిసే కదా వెళ్ళాలి, లేదంటే నలుగురు తప్పుగా అనుకుంటారు.
సరే, జాన్సమ్మ మిమ్మల్ని కిందికి రమ్మని పిలుస్తున్నారు. రండి వెళ్దాం. రండి వెళ్దాం. సరే వస్తాను పద. జాను, మీరు బంగారం తీసుకొని బయలుదేరండి. నేను రెడీ అయి వస్తాను. జాను, నేను వస్తానులే, మీరు వెళ్ళండి. బంగారి, సరే మనం బయలుదేరదాం. అంటే అమ్మా, రవి సార్ రెడీ అయ్యి వస్తాడులే. మనం బయలుదేరదాం. అందరూ బయలుదేరండి. త్వరగా వచ్చాయి. ఓకే జాను. త్వరగా వచ్చేరా. మావా, మన ఇద్దరం కలిసి వెళ్దామా? రేయ్, నువ్వు పోరా. ఇప్పుడు నువ్వు ఒక్కడివే ట్రావెల్ చేయాలని అనుకుంటున్నావు కదరా. ఇది అసలు ఏమైనా బాగుందా? పెళ్లి చేసుకున్న వాళ్ళు జంటగా ట్రావెల్ చేయాలరా. ఎవరితో అమ్మా? అదే మీ ఆవిడతోనరా. పర్వాలేదని తనే వెళ్ళిపోయింది కదరా, మీరు వెళ్ళండి. కానీ ఒకటిరా, మీ కుటుంబంలో ఎప్పుడు ఎవరు ఏ మూడ్లో ఉండరో అస్సలు కనిపెట్టలేమురా. నాకు కూడా అదే అర్థం కావటం లేదు బ్రో. గొప్ప ఫ్యామిలీ రా బాబు. సరే పద. బేబీ, వాళ్ళంతా వెళ్ళిపోయారా? వాళ్ళంతా బయలుదేరిపోయారు. మనం కూడా బయలుదేరదామా? ఓకే. రమేష్ అన్న, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, బండి తీయండి. ఝాన్సీ అమ్మ గుడికి అన్నారు కదా. లగేజ్ తీసి లోపల పెట్టండి అన్న. అలాగే బాబు. అమ్మా, అబ్బాయి ఇంకా రాలేదేంటి? ఆ అబ్బాయి వచ్చేస్తూ ఉంటాడు. ఇప్పుడే వచ్చేస్తాడు. త్వరగా రమ్మని చెప్పండమ్మా. ముహూర్తం టైం మించిపోయేలేపు తాళిదారం మార్చుకోవాలి కదా. ఆ,